శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఈ దినము దేవుడు ఇచ్చే గొప్ప మాట ఏంటంటే లూక్ చాప్టర్ 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే దేవుడు చెప్పిన ఏ మాట నీ జీవితంలో నిరర్ధకము కానేరదు. అంటే ఆయన చెప్పిన మాట జరగకుండా ఉండదు. 100% ఆయన చెప్పిన ఈ గొప్ప మాట జరిగి తీరుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న గొప్ప మాట అది ఏంటంటే దేవుడు నీకు మాట ఇచ్చాడు, ఇంకా జరగలేదు. మరి అలాగెందుకు జరిగింది? మరి దేవుడు నాకు చెప్పినప్పుడు, దేవుడు నాకు మాట ఇచ్చినప్పుడు, దేవుడిచ్చిన వాగ్దానాలు ఏమీ జరగలేదు. నేను ఎందుకు ఇంకా ఏంటి? నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ఎందుకు ఆరాధనకు వెళ్ళాలి? నేను ఎందుకు ప్రభుని స్తుతించాలి? నాకు ఇంకెవరు వద్దు, దేవుడు లేడు, ఎవరు లేరు, ఏమొద్దు, ఎవరు ఏం చెప్పొద్దు, అసలు నాకే విశ్వాసం పోయింది అని అనుకుంటున్నామేమో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన చెప్పిన మాట మానవ మాట కాదది. దైవ కుమారుడే నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ మాట జరిగి తీరుతుంది, నిరర్ధకము కానేరదు. ఆయన అక్కడ మంచి మాట దేవుని దూత చెప్తుంది మరియకి, గొడ్రాలనబడిన ఆమెకి, ఎలిజబెత్కి 6వ మాసం తెలుసా? చెప్పినప్పుడు షాక్ అయిపోయింది మరియ. ఆమెకి వాళ్ళ హస్బెండ్ చాలా ఓల్డ్ అయిపోయాడు కదా, ముసలి కదా, వాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, ఆమె గర్భమా అని ఆశ్చర్యపడుతుంటే దూత అంటుంది, దేవుని దూత అంటుంది, మరి దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆమేన్. పర్వతాలు తొలగిపోయినా, భూకంపాలు వచ్చినా, కరోనా వచ్చినా, ఏదొచ్చినా నువ్వు బ్రతుకున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతుకున్నావు, నిన్ను బ్రతికించాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట నీ జీవితంలో నెరవేర్పును చూడాలంతే. ఎంత పెద్ద శోధన, మరణమే నీ మీదకు దాడి చేయటానికి వచ్చింది, కానీ నువ్వు తప్పించబడి బయటకు వచ్చేవాటి కారణం దేవుని వాగ్దానము నీ జీవితంలో 100% జరగనై ఉన్నది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బలమైన వాగ్దానము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇక గొప్ప జయమును చూడబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, జీవం గల దేవుని సన్నిధానంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. రోమన్స్ చాప్టర్ 8:35. రోమీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు?
శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. హల్లెలూయా. ఏ పరిస్థితి ఎలా మారినా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపడానికి ఎవరికి శక్తి చాలదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 31వ వచనం దగ్గర నుండి పరిశుద్ధ పౌలు అంటాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? గట్టిగా చెప్పండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు చెప్పండి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి ఎవరు ఎడబాపుతారు? నువ్వు దేవునిలో ఉన్నావు కదా, నిన్ను దేవుళ్ళ నుండి పక్కకి తొలగించడానికి, పరిశుద్ధమైన ప్రేమ నుండి నిన్ను దూరం చేయడానికి దుష్టుడు వేసే ప్రణాళిక, పన్నాగం మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా శ్రమ. ఇది 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస. అమ్మ, శ్రమలు మనకు ఎదురవుతున్నప్పుడు బాధ, అప్పులు, రోగము, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ, నాకు బ్రతకాలని నిజంగా శ్రమ వచ్చినప్పుడు బ్రతకాలనిపించదు. బాధ ఎక్కువైపోయినప్పుడు, ఇల్లు లేని బాధ, పిల్లలు చెప్పిన మాట లేని బాధ, భర్త తెచ్చిన ధనం అంతా ఖర్చు పెడుతున్నాడు, జ్ఞానం లేదు, త్రాగుడికి బానిస అయిపోయిన బాధ, లేనిపోయిన అనుమానం మా కుటుంబంలో ఏలుబడి చేస్తుందని శ్రమ, బాధ. ఏది నాకు ఎప్పుడు సుఖం లేదు, అప్పులు, లేని నిందలు, అన్యాయము నా మీద ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఇక నేను ఎందుకు బ్రతకాలి? హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ జయించి మీ ముందు నేను నిలబడి వాక్యం చెప్తా ఉన్నాను. ప్రభు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడండి? ఎవరున్నారు మనకి? నిన్ను ఎవరైనా కదిలించగలరా? పోనీ, డబ్బు పోయిందా, ఆస్తి పోయిందా, రోగమే వచ్చిందా, పిల్లలు దూరం అయిపోయారా, నమ్మి మోసపోయావా, ఏదైనా అయిపోయి బ్రతుకున్నావు కదా, ఆయన ప్రేమ నీకు అధికంగా ఉంది. ఎంత పోయిందో 2 రెట్లు దేవుడు నీకు ఈ నెలలోనే ఇస్తున్నాడు. గట్టిగా అదే చెప్పండి, గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, ప్రభుని స్తుతించండి. ప్రభు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? యేసు నామాన్ని ధరించుకుంటే ఏది మన దగ్గరికి రావటానికి లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నీలో ఇంకా అధికమవుతుంది. ప్రేమ అంటే, క్రీస్తు ప్రేమ అంటే దేవుని ఆత్మ. ఏంటది చెప్పాలి? దావీదు మీదకి దేవుని ఆత్మ నాట నుండి బలముగా దిగి వచ్చెను అని ఉంది. బలముగా దిగి రావటం అంటే దేవుని ప్రేమ దిగి వచ్చింది. హల్లెలూయా. ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంటే, మన హృదయంలో ఉన్న తలంపులన్నిటినీ ప్రేమ నీ దోషాల్ని క్షమించి నీ కార్యములను నెరవేరుస్తుంది. అది దేవుని ప్రేమ. మామూలుగా మన వాళ్ళు ప్రేమిస్తారు,
మన ప్రేమ ఎలా ఉంటుంది? అన్నీ బాగుంటే ఇచ్చిపుచ్చుకోవటాలు బాగుంటాయి, చారుతో మొదలెడతావు. నీ ఇంట్లో నీవు నాశనం అయిపోయావు, నీ పరిస్థితి బాగోలేదంటే నీ వైపు ఉన్న తలుపు బిగించేస్తుంది. వారెవరో మాకు తెలియదు అంటారు. ప్రేమించిన వారు దూరం అయిపోతారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాం. కొంత సమయాల్లో పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, స్నేహితులైనా ఏదో ఒక సమయంలో ఎడబాటు అయిపోతారు. కానీ యేసయ్య ప్రేమ అభిషేకం ద్వారా నీలోనికి దిగి వస్తుంది. ఆత్మ అనగా దేవుని ప్రేమ. ఏంటి? ఈ అభిషేకం ద్వారా దైవజనుడు సమూయేలు తైలమును తీసుకుని దావీదు మీద ప్రోక్షణ చేసి, ఈ దేశమునకు నువ్వు రాజు అవుతున్నావు, దేవుడిని ఆశీర్వదించాడని చెప్పినప్పుడు నాట నుండి, ఆ క్షణము నుండి దేవుని అమూల్యమైన ప్రేమ దావీదులోకి దిగి వచ్చింది. మనలో ఎవరి ప్రేమ దిగి రావాలంటే దేవుని ప్రేమ దిగి రావాలి. స్పెషల్ లవ్ అనేది అభిషేకం ద్వారా దిగి వస్తుంది. నీ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ తలంపులు ఉన్నాయో, ఒక మంచి ఇల్లు ఉంటే చాలు, నాకు మంచి భర్త వస్తే చాలు, మా ఇంట్లో నా అప్పులన్నీ తీరిపోతే నాకు ఏమొద్దు బాబో అని అనుకుంటావు. నువ్వు అనుకుంటే ఇంకా ఎక్కువ అప్పులైపోతాయి. నా భర్త, నా బిడ్డ మారితే చాలు, మాకు ఒక ఉద్యోగం వస్తే చాలు, కొంచెం పొలం ఉంటే చాలు. నువ్వు అనుకున్నప్పుడు ఇంకా కష్టాలు ఎక్కువైనాయి అనుకో. ఎందుకు ఇలా ఎక్కువైనాయి అని, నేనేమైపోతాను దేవా అని ఏడుస్తున్నావేమో. కానీ ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు నిన్ను ఆవరించి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, ఖడ్గమైనను ప్రభు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపజాలవు. ఆమెన్, హల్లెలూయా. మీ ఫ్యామిలీలో ఎన్నో ట్రబుల్స్ ఉన్నాయేమో, నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయేమో. అయ్యో నాకు ఎవరు న్యాయం చేస్తారు, నా మనసు ఎవరికి అర్థమవుతుందని ఏడుస్తున్నావేమో. దేవుని ప్రేమ నిన్ను ఆవరించి ఉన్నది. నీ మనసులో ఏది జరిగితే సంతోషంగా ఉంటుందని అనుకున్నావో ఆ కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు. మీరు చూడండి, ఈ నెల ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించబడతారు. మొన్న నేనేం చెప్పానంటే, గుంటూరులో చాలా వేల మంది వచ్చారు. ఆ జనాన్ని చూస్తే భయం వేసింది నాకు. అమ్మ, ఇంతమంది జనానికి ప్రార్థన చేయాలా? 3 సార్లు బ్రేక్ తీసుకున్నాను తైలాభిషేకం. ఎన్నిసార్లు? 3 ఈ 2 భుజాలు అరిగిపోయినాయి అనుకున్నాను. నిలబడి అలా ప్రార్థన చేస్తూ ఉంటుంటే జన సమూహం వస్తూనే ఉంది. వాక్యంలో ఒక ప్రకటన వచ్చింది, ఈరోజు వచ్చినట్టుగా. ఈరోజు సాయంత్రం 5 గంటలకి మీరు నమ్మగలిగితే బలమైన అద్భుతం మీరు చూడబోతున్నారని ప్రకటించారు. ఏంటి? మీరు నమ్మగలిగితే నమ్మండి. 5 గంటల నుండి ఒక సమయం దేవుడిని పట్ల డోర్ ఓపెన్ చేశాడు అని చెబితే, ఒక కుటుంబంలో ఒక అద్భుతమైన సాక్ష్యం వచ్చి చెప్పాడు. మొన్న మీ కుటుంబాల్లో సరిహద్దులు విశాలత కలగబోతూ ఉన్నాయి. ఆత్మ కార్యం మీ జీవితాలు జరగబోతూ ఉంది. మీరు నవ్వలేనంత నవ్వు నీ జీవితానికి ఇవ్వబోతున్నాడు. నేను ఏడవలేనంత ఏడ్చి కళ్ళ నుండి నీళ్ళు కూడా రావట్లేదని ఏడుస్తున్నావు కదా, కళ్ళల్లో నీళ్ళు కూడా డ్రై అయిపోయినాయి, ఎండిపోయినాయి అని అలా దెయ్యం చూపులు చూస్తున్నావు కదా, నీ నోటి నిండా దేవుడు నవ్వు ప్రతిష్ట చేయబోతున్నాడు. గుంటూరులో ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ మీరు సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు. మాది వేమూరు మండలం వేలపాడు గ్రామము. నా పేరు కోడేశ్వరరావు, మా సతీమణి పేరు బుల్లమ్మాయి. మేము గుంటూరులో పోయిన నెలలో గుంటూరులో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇసాకాయి గారు ఏమన్నారంటే, ఒక మాట అన్నారు, మీరు ఇంటికి వెళ్ళే తలకి దేవుడు అద్భుతం చేస్తారు అన్నారు. మాడవాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, రహస్యమైన స్థలంలో గడ్డ వచ్చింది. ఆ గడ్డ ఇంటికి వెళ్ళే తలకి తగ్గిపోయింది. దేవునికే మహిమ కలగాలి. నేను అనుకున్నా,
నేనేమనుకున్నానంటే ఇంటికి వెళ్ళేతలకి గడ్డ తగ్గిపోయిద్దా అనుకున్నా నేను. 5 గంటలకు గడ్డ పగిలిపోయింది. దేవునికే మహిమ కలగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈమె మా ఆవిడ. ఆ గడ్డ ఒకే ఒక్క కూడికకు వచ్చాను. 5 గంటలకు ఇంటికి వెళ్ళేతలకి ఆ గడ్డ మట్టుమాయం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కేకలు వేయండి, ఇంకా గట్టి కేకలు వేయండి. మీ జీవితంలో ఈరోజు ప్రత్యేకమైన దినము, ఒక అద్భుతము నువ్వు ఊహించని కార్యము దేవుడు నీ ద్వారా జరిగించబోతున్నాడు. నీ కన్నులకు అది వింతగా ఉండబోతా ఉంది. నీ హృదయం ఆశ్చర్యపడబోతా ఉంది. క్రీస్తు ప్రేమ నుండి నువ్వు ఎడబాప జాలటానికి లేదు. ఎవరు నిన్ను ఎడబాపటానికి? చాలామంది స్త్రీలకి చెస్ట్లో కంతులు ఉన్నాయేమో, ఈరోజు ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు కరిగిపోతాయి. ఇంకా శరీరంలో ఎక్కడైనా ఏ ప్లేసులో అయినా మచ్చలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి, రాలిపోతాయి. ఏసునామలో రోగము, నీ రక్తము తేడా వచ్చింది అనుకుంటున్నావేమో, యేసు రక్తం ద్వారా కడగబడుతున్నావు. నువ్వు భయపడకు, యేసు నీ పక్షంగా ఉన్నాడు. ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత పెద్ద శోధనైనా, హింస అయినా, కరువైనా నిన్ను ఎడబాపు వాడెవడు? నువ్వు బలమైన సాక్ష్యం చెప్పబోతున్నావు. నీ ఇంటి దగ్గర బలమైన పెద్ద కూటం పెట్టబోతున్నావు. దైవజనుడు పలానా రోజు నాకు ఈ మాట ఇచ్చాడు, దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. మధ్యలో పనులు ఆగిపోయినాయేమో, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది అనుకుంటున్నావేమో. ప్రియులరా, మనం ఉంటే వేడిగా ఉండాలి, లేదా చల్లగా ఉండాలి. నులివెచ్చగా ఉంటే ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అన్నాడు. యేసు రక్తం జయమని నువ్వు పని ప్రారంభించినప్పుడు అది దీవెనగా అయిపోతుంది. ఇంకా నీవు జీవితంలో విజయాలు చూడలేకపోతున్నావు అంటే నీ మనసు దేవుని మీద తిన్నగా నిలుపుకోలేకపోతున్నావు అని గ్రహించుకో. మీరు ఈరోజు అద్భుతం జరిగే సమయము, మీరు యథార్థతను కాపాడుకోండి. మీరు మళ్ళా నెల లైన్లో నిలబడి సాక్ష్యం చెప్పేస్తారు. భయపడకండి. నీ మీద చీకటి యేసు నామములో కొట్టివేయబడును గాక. మొన్న ఒక ఆమె అన్నది, ఏమండి పాస్టర్ గారు, నాకు పిల్లలు కావాలండి. పిల్లలా పట్టుకెళ్ళాను. అలాగ 3 కాయలు ఇచ్చాను. నీకు బలం ఉందా అన్నాను. నీకు ఎంతమంది కావాలన్నాను. దేవుడు ఇస్తాడు. సరిగ్గా చెప్పు, కాయగలవా? ఎంతమందికైనా కాయగలనండి, నాకు అంతమంది పిల్లలు కావాలంది. సరే, నువ్వు మాట్లాడావు, పో గర్భం ధరించి నీ గర్భంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో చెబుతావు, వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోయింది. 5 నెలలు అయింది. మొన్న తైలాభిషేకానికి ఆమె కడుపులో 3 బంగారు బొమ్మలు 3 ఉన్నాయని డాక్టర్ స్కాన్ చేసి చెప్పాడు. 3 మోసుకొచ్చింది, సంచిలో వేసుకొచ్చినట్టు. నీకు 3 కావాలా అన్నాను. 3 అవసరమా అన్నాను. చూస్తుంది. 1 నువ్వు తీసుకో, లేదా 2 తీసుకుని 1 నాకు ఇచ్చేయన్నాను. అయ్య బాబాయ్ ఇవ్వనండి. లేవు అనుకుంటారు, కానీ దేవుడు ఇవ్వటం మొదలెడితే నీ గర్భము దీవెనగా మారుతుంది. ఇప్పుడు 5వ నెల 6వ నెల వాళ్ళు బయటకు వచ్చాక మీకు ఆ వీడియో పట్టుకొస్తాను. మన ప్రార్థనా శక్తి లోకములో ఎందుకు ఇంత దూసుకుపోతుందంటే యేసయ్య ఈ ప్రార్థనా శక్తిలో ఉన్నాడు. ఆమేన్. మీరు మంచి రోజులు మీరు నోటి నిండా దైవాన్ని పెట్టుకోండి, అబద్ధం ఆడకుండా ఉండండి, మీ కార్యాలు సఫలమైపోతాయి. బూతులు మాట్లాడకండి. ఒక భార్య భర్తని పనికి మాలినోడు అని తిడుతుంది. మొన్న ఒక ఆమె తిడుతుంది, చచ్చిపోనని తిడుతుంది. ఎవరిని తిట్టకండి. నీ భర్త దేవునితో సమానంగా ఎంచుకో. ఆమేన్.
మీ భర్తలను గౌరవించండి. మా నాన్నగారు అనేవారు, భర్తను ఏవండి అని పిల్లండి అన్నారు. మన వాళ్ళేమో సేవండి అని పిలుస్తున్నారు. నువ్వు అనకండి అనేవారు మా నాన్న. ఎందుకు ఇతను ఇలా చెప్తున్నాడు అనుకునేవాడిని. పేతురు పత్రికలో చక్కగా రాశాడు, మీ పురుషులకు లోబడండి, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలను కూడా భర్తలు ప్రేమించటం. ఎప్పుడైతే భార్య భర్తలు సమాధానంగా మంచి చెడ్డలు షేర్ చేసుకుంటూ ఉంటారో వారి మీద దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. ఈ సీక్రెట్ చాలామందికి తెలియక ఈ భార్యలు, మా ఆయన అమాయకుడు అండి, ఆడికి అంత తెలియదు, నేనే చీటీ కంపెనీ పెట్టానంటుంది, నేనే అన్ని మాట్లాడతాను, నేనే పురమాయిస్తానని అన్నిటికీ బయటకు వచ్చి మాట్లాడుతుంది. భర్తను ఎప్పుడైతే నువ్వు తక్కువ చేస్తావో ఆ ఆశీర్వాదాలు నిలబడవు. భర్తగా ఉన్న నీవన్నీ చేసి విజయం సాధిస్తూ అవన్నీ భార్యతో షేర్ చేసుకోగలిగితే దీవెనలు మీ మీద నిలిచి ఉంటాయి. భర్తలారా మీ భార్యలతో సమాధానంగా మాట్లాడండి, మంచి ఆశీర్వాదకరమైన మాటలు చెప్పండి. భార్యలారా మీ భర్తలకి మంచి సమాచారం తెలియపరచండి. ఏమీ లేకపోతే నవ్వుతూ కొన్ని మంచినీళ్ళు ఇచ్చి పంపించండి. జయముతో నీ భర్త వస్తాడు. ఈ వాక్యం ఆశీర్వాదం అంటే కుటుంబము కలిసి ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది. పిల్లలతో సమాధానంగా ఉండండి. నా ప్రియ సహోదరులరా, నీ కుటుంబాన్ని ఏదైనా గలిబిలి చేస్తుందేమో, ఎవరైనా నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నారేమో, ఇక్కడ ప్రార్థనా శక్తి ఉంది. నీ ఇంట్లో దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు. నీ అప్పులుండవు, మళ్ళీ మామూలు స్థాయికి వస్తావు. అందరూ లేచి నిలబడండి. నష్టపోయేవా? అన్యాయం జరిగిందా? ఇంకా దేవుడు లేడు, నాకు దేవుడే అన్యాయం చేసాడని అనుకుంటున్నావా? ఎర్రివాడా, ఎర్రిదానా, క్రీస్తు ప్రేమ నుండి ఎవడు ఎడబాపగలడు నిన్ను? శ్రమ అయినా, ఖడ్గమైనా, శత్రుత్వమైనా మీ నిండు ఆశీర్వాదాలతో మీరు ప్రయాణం చేయబోతా ఉన్నారు. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తండి. రెండు చేతులు పైకెత్తి బలమైన ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా ప్రభు క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపు వాడెవడు. ఏ శ్రమ, ఏ కష్టము, ఏ నష్టము, ఏ అశాంతి నీ మీద ఏలుబడి చేస్తున్నా నీ కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. నీ పక్షంగా దేవుడు న్యాయము జరిగించబోతున్నాడు. ఆయన మంచి న్యాయమూర్తి. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి తలలు వంచి కళ్ళు మోసుకుని, దేవునికి విరోధంగా పాపం చేసేవా? తప్పిదాలు చేసేవా? నీకు విరోధంగా మాట్లాడాను బాబు, నీకు విరోధంగా పాపం చేశానంటే ఒప్పుకో, దేవుని కనికరం పొందుకుంటావు. ఇక్కడ ఈ పాపాన్ని విడిచిపెట్టాయి. యేసు నీ మొర ఆలకిస్తావు, నీ కార్యము జరుగుతుంది. తలెత్తుకుంటావు, తలెత్తుకునే నిలబడతావు, తలగానే చేయబడతావు. నా పాపాలు క్షమించి యేసయ్యా అని ప్రార్థించు. నా కీడు తొలగించి యేసయ్యా అని ప్రార్థించు. యేసు నామములో నీ పాపములు కడిగి వేయబడతాయి. యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము మన సాక్షిని సంపూర్ణముగా కడిగేస్తుంది. నీ పాపమును కడిగేస్తుంది. అభిషేకంలో పాలు పొందే ముందు నీ పాపములు ఒప్పుకో, ఏడవకు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. అందుకనే ఒక్కొక్కటి చేయటం మొదలు పెట్టాడు.
నీ ఇల్లు శుభకార్యముతో నిండిపోతా ఉంది. తంబుర వాయించువారు నీ గుమ్మములో వాయిస్తారు. తంబురుల శబ్దము నీ గుమ్మములో వినబడుతూ ఉంది. సితారా వాయించువారు రాబోతా ఉన్నారు. గొప్ప సాక్ష్యముగా పలికేవారు ఇంటికి రాబోతున్నారు. శుభవార్తను మోసుకొచ్చే రాయబారులు ప్రారంభమయ్యారు, స్టార్ట్ అయ్యారు. కార్యము జరుగుతూ ఉంది. శుభవార్త మోసుకొస్తున్నారు. జయముతో కూడిన సితారా నీ ఇంటిలో వినబడబోతా ఉంది. ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా.